దేవునికి సంధి రెండో వర్తమానానికి మనం సిద్ధపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కలిసి పనిచేయడానికి అందరూ వేదిక మీద ఉండడాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. దైవజనుల అభిషక్తులు వేదనాయకమయ్య గారు మన మధ్య ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్య పరిచయం చేయడానికి ప్రాంతం ఆహ్వానిస్తారు. ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క దీనదాసులైనటువంటి ప్రసాద్ గారికి, వారి తండ్రి గారికి నా ప్రత్యేకమైన అభివందనాలు. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రాంతం నుండి వచ్చినటువంటి అమ్మ గ్రేసమ్మ గారికి, ప్రియులు బ్రదర్ గారికి నా ప్రత్యేకమైన అభివందనాలు. వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో ఒక చక్కని వాక్యాన్ని అమ్మ ద్వారా మీరు విన్నారు. నేను ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు దేవుని మనస్సు కలిగినటువంటి బిడ్డలు వారి ఇంటికి ఆహ్వానించి ఒక చక్కని ఆతిథ్యాన్ని వారిచ్చి కుటుంబంలో ఒక చిన్న కుటుంబ కూడిక పెట్టుకోవడం, ఈ లోకపరంగా వారు ఎంత ఉన్నత స్థితిలో ఉండినా వారి దృష్టి, వారి మనస్సు దేవుడు వారికి ఇచ్చిన శేష జీవితం, ఏ వాక్యం వారిని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నదో, తమను బలపరిచిన వాక్య ఆధారాన్ని పట్టుకొని అనేక మంది బిడలకు దైవ వాక్యాన్ని ప్రకటించటానికి ఆ భారం వారిలో పెట్టడం, ఆ భారాన్ని బట్టి ఇటువంటి సభలకు రావడం, అనేక సభలలోనికి వెళ్ళి దైవవాక్యాన్ని అందివ్వడం దేవుడు వారికి ఇచ్చిన కృప. అటువంటి దేవుని యొక్క దీనదాసురాలకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు తప్పనిసరిగా వారి ఎడల దేవునికి ఉన్న దైవిక సంకల్పం భవిష్యత్తులో ఏదైతే ఉంటున్నదో అది దేవుడు కార్యరూపంలో జరిగించటానికి భక్తులైన మీరందరూ కూడా ప్రార్థించాలని. అమ్మగారి విషయం ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళని ఆహ్వానించారు చాలా కాలమైంది మళ్ళీ చూడడానికి. అందుకని అలాంటి బిడ్డలను ప్రభు మహిమార్థకంగా అభినందించడం మంచిది. పరిశుద్ధ గ్రంథం యెషయా 5వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనాన్ని చదువుకుందాం. యెషయా 50వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనం. యెహోవా ఈలాగున సెలవిచ్చుచు ఉన్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది చాలు. యెషయా 50వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనంలో పరమందు ఉన్న దేవాతి దేవుడు భూమి మీద ఉన్న మనను చూచి, నేను మీ తల్లికిచ్చిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? ఏంటి దీని అర్థం? దేవుడు పరమందున్నాడు, మనము ఇహమందుంటున్నాం. పరమందున్న దేవుడు మనను చూచి మనకు జన్మ ఇచ్చినటువంటి తల్లికి పరిత్యాగాన్ని ఇచ్చాను. ఎక్కడనున్నది అది? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథం
చాలామంది చరిత్రగా చెబుతారు, మరికొందరు దీన్ని అక్షరార్థకంగా బోధిస్తారు, మరికొందరు దీన్ని ఆత్మ సంబంధముగా బోధించగలుగుతారు. చరిత్ర కంటే, అక్షరార్థకం కంటే ఆత్మ సంబంధముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యములో ఆత్మ సంబంధమైన బోధ అనేది వినడం జరగగలిగితే వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. ఇది మనకు అక్షరార్థకంగా కనిపించిన, చరిత్రగా కనిపించిన, అందులోనే ఎన్నో భావగర్భితమైన పరమార్థికమైన సత్యములను దేవుడు ఉంచగలిగాడు. మానవ అంతరంగానికి అగోచరంగా ఉన్నటువంటి ప్రతి దానిని కూడా, వాక్యములో దాగి ఉన్న ప్రతి దానిని వెలికి తీసి మన అంతరంగానికి అర్థవంతమయ్యేటువంటి రీతిగా దేవుడు బోధించి ఆత్మీయతలో మనల్ని ముందుకు నడిపించటానికి ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు మనకు దోహదపడుతుంటున్నాడు. ఇది చరిత్రగా మనకు కనిపించినప్పటికీ కూడా ఇందులో ఉన్న ఆత్మీయత ఏమిటి? అసలుకు దేవుడు మన తల్లికి పరిత్యాగం ఇవ్వడం ఏమిటి? అర్థం చేసుకోగలిగితే మనకు జన్మ ఇచ్చిన తల్లికి దేవుడు పరిత్యాగం ఇవ్వడమా? సర్వసాధారణంగా ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా తన ఒంటరితనాన్ని పోగొట్టుకుని జీవితంలో ఒకరినొకరు సంపాదించుకుని ఒక కుటుంబ వ్యవస్థ అన్నది ఏర్పరచబడి భార్యగా, భర్తగా పిలువబడగలుగుతారు. వారి మధ్యన ఒక చక్కని అవగాహన ఉన్నంత వరకు కూడా కుటుంబ వ్యవస్థ చక్కగా, సవ్యంగా, సాఫీగా, సమాధాన సంబంధంగా భవిష్యత్తు నడవగలుగుతుంది. భర్త విషయంలో భార్య కానీ, భార్య విషయంలో భర్త కానీ ఏదైనా తప్పు జరగగలిగితే ఆ ఒక్క కారణాన్ని బట్టి ఇద్దరు కలిసి జీవించటానికి ఇష్టపడరు. ఈ తప్పితాన్ని బట్టి నీ నుండి నేను ఎడబాటైపోతున్నా, ఈ తప్పితాన్ని బట్టి నేను కూడా నీ నుండి ఎడబాటైపోతూ ఉంటున్నా, వారిని ఇద్దరిని కూడా విడగొట్టేటువంటి వారిలో కనిపించే బలహీనతలే. ఇది సర్వసాధారణంగా భార్యాభర్తల మధ్యన జరిగే విషయం. నా భర్త నా విషయంలో, నా భార్య నా విషయంలో ఈ తప్పు చేసేది కాబట్టి కలిసి జీవించడానికి ఇష్టపడి ఎడబాటైపోతున్నామని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే వారు ఒక పరిత్యాగ పత్రికను వారు ఇచ్చేస్తారు. దాన్ని మన వాడుక భాషలో విడాకులు. అది పొందుకున్న తర్వాత భార్య నుండి భర్త, భర్త నుండి భార్య ఎంత ఎడబాటు! ఇది సర్వసాధారణంగా అక్కడక్కడ కుటుంబ వ్యవస్థలో జరిగే విషయం ఇది. అయితే నీవు విన్నట్టుగా పూర్వకాలము నుండి ఇప్పటి వరకు ఎవడైనా కానీ తనకు జన్మ ఇచ్చిన తల్లికి పరిత్యాగం ఇచ్చాడా? నీవు విన్నట్టుగా ఎవడు కానీ తనకు జన్మ ఇచ్చిన తల్లికి పరిత్యాగం ఇచ్చి తల్లి నుండి వేరైపోయి, తల్లి వారి నుండి వేరైపోయిన పరిస్థితి ఎక్కడ మనకు అగుపించదు, ఎక్కడ మనకు కనిపించదు. అయితే దేవుడు అంటున్నాడు, నేను మీ తల్లికిచ్చిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, ఏది ఈ తల్లి? నీకు జన్మ ఇచ్చిన తల్లి. గలతీ 4వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. గలతీ 4:26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. నీకు జన్మ ఇచ్చిన తల్లిని గురించి కాదు దేవుడు ఇక్కడ చెప్పింది. దేవుడు నీకు ఒక తల్లినిచ్చాడు. అదే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పరలోక రాజ్యం అనేక పర్యాయ పదములతో పిలువబడుచు ఉంటున్నది.
ఎన్ని పర్యాయ పదములు ఉన్నప్పటికీ కూడా ఆ పర్యాయ పదములలో ఒక్కటై ఉన్నదే యెరూషలేము. పరలోకపు యొక్క రాజ్యం యెరూషలేముగా పిలువబడగలిగాది. దానిని దేవుడు నీకు నాకు మనందరికీ ఏంగా ఇచ్చాడు? తల్లినిగా ఇవ్వగలిగాడు. నీకు జన్మ ఇచ్చిన తల్లిని గురించి కాదు దేవుడు ఇక్కడ మాట్లాడినది. ఆయన నీకు తల్లిగా ఇచ్చిన పరలోకాన్ని గురించి మాట్లాడుచూ ఉంటున్నాడు. పరలోక రాజ్యం ఎందుకు తల్లికి పోర్చబడగలిగాదది? ఎంతోమంది తల్లులు ఇక్కడ ఉన్నారు. చాలామంది తల్లులు కలిగిన వారు ఉంటున్నారు. ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా ఆదరిస్తుందో, నీ తల్లి నిన్ను ఏ విధంగా ఆదరించిందో, లేత వయసు, బాల్య వయసు, యవ్వన ప్రాయం, నీ తల్లి జీవించిన కాలములో తల్లి చాటున నీ ఉన్నప్పుడు ఆ తల్లి ఎన్ని విధములుగా నిన్ను ఆదరించి తన సంపూర్ణమైన ప్రేమను నీకు కనుపరిచినదో అనుభవపూర్వకంగా నీవు అనుభవించిన వ్యక్తివే. ఒక తల్లి ఒక వ్యక్తిని ఏ విధంగా ఆదరించగలుగుతుందో అదే రీతిగా మనకు తల్లిగా ఇవ్వబడినటువంటి పరలోక రాజ్యంలోనికి నీవు వెళ్ళగలిగినట్లయితే ఆ పరలోకం కూడా నేను ఆ విధంగానే ఆదరిస్తుంది. ఆకలి ఉండదు, దప్పికుండదు, వ్యాధి ఉండదు, మరణం ఉండదు, వ్యాధి ఉండదు. దీనికంటే ఎక్కువ ఆదరించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. తల్లి అని చెప్పబడేటువంటి పైనున్న యెరూషలేముకు మనం వెళ్ళగలిగితే అంత చక్కగా అది మళ్ళీ ఆదరించగలుగుతుంది. ఏ దేవుడు ఏ తల్లిగా దేవుడు మనకిచ్చాడు, ఆ పరలోక రాజ్యానికి నేను పరిత్యాగం ఇచ్చాను అంటున్నాడు. అసలుకు దేవుడు ఎవరు? ఆయన స్వయంభవుడు. స్వయంభవుడు అంటే తనకు తానుగా కలిగిన వాడుని అర్థం. బైబిల్లో ఆయన ఇంకా ఎవరు? సామెతలు చెబుతాడు ఆయన ప్రధాన శిల్పి అని. నీ నా మనందరి ఆరాధ దైవమై ఉన్న నిజదేవుడు లోకరక్షకుడనే యేసుక్రీస్తు ప్రధాన శిల్పి. ఎందుకు ఆయన ప్రధాన శిల్పి అని చెప్పబడినది? ఆ పరలోక రాజ్యానికి పునాది, దాని నిర్మాణకుడు ఆయనే. అందుకే ఆయన శిల్పి. ఆయన లేకుండా పరలోకము లేదు. ఆయన లేకుండా పరలోకము నిండుగా నింపబడినటువంటి కోట్ల కొలది దూతలు కూడా లేరు. ఏమందైనా పరమందైనా ఏదైనా కలిగి ఉన్నది అంటే ఆయన ప్రమేయము లేకుండా ఏది కలుగలేదు. ఏదైనా కలిగి ఉన్నది అంటే ఆయన మూలముననే కలిగి ఉన్నది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన మూలమున కలిగినటువంటి ఆ పరలోక రాజ్యానికి ఆయనే శిల్పి. ఏ దేవుడైతే దానికి శిల్పి అయి ఉంటున్నాడో ఆ పరలోకపు యొక్క రాజ్యాన్ని దేనికి నిలయస్థానంగా దాన్ని పెట్టాడు తెలుసా? పరలోక రాజ్యాన్ని నీతికి నిలయస్థానంగా పెట్టగలిగాడు. పరిశుద్ధతకు నిలయస్థానంగా పెట్టగలిగాడు. మనకు తల్లిగా ఇవ్వబడినటువంటి పైనున్న యెరూషలేమని చెప్పబడే పరలోక రాజ్యం నీతికి నిలయస్థానం. అంటే నీతిమంతులు మాత్రమే వెళ్ళగలుగుతారు. నీతి తప్పి జీవించేవారు వెళ్ళరు. స్పష్టమైన రీతిలో మనకి తెలియపరుస్తూ ఉంటున్నది. అది నీతికి నిలయస్థానమైనప్పుడు దేవుడు ఎవరు? నీతిమంతుడు కాదా? ఆయన పరిశుద్ధుడు కాదా? ఆయన తనను తాను చూచుకున్నప్పుడు నీతే. ఆయన తనను తాను చూసుకున్నప్పుడు పరిశుద్ధతే. నీతికి నిలయస్థానమైనటువంటి పరలోకపు యొక్క రాజ్యములో నీతిమంతుడైనటువంటి దేవుడు ఉండవలసిందే కదా. ఆయనే కదా దానికి శిల్పి. అయితే ఆనంటున్నాడు, నేను దానికి పరిత్యాగ పత్రికని ఇచ్చేశాను. ఆయనే శిల్పి. ఆయన మూలనే కలిగింది. అది నీతిమంతులకే దేవుడు సిద్ధం చేశాడు. ఆ నీతిమంతుడే ఆ తల్లి అనే పరలోకానికి నేను పరిత్యాగం ఇచ్చేశానంటున్నాడు. ఎలా ఇచ్చేశాడు?
బైబిల్లోని వచ్చాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21లో ఒక మాట ఉన్నది. 2వ కొరింథీ 5:21 మనం చదువుకుందాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు దేవుని నీతి అగునట్లు పాపమే ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను. చూడండి అమ్మా, సర్వలోకములో చెదిరి ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన నీతిమంతులుగా చేయటానికి పాపమే ఎరుగని ఆయన, పాపమును కలిగి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఉన్న పాపాన్ని ఆయన తీసి ఎప్పుడు తన మీద వేసుకోగలిగాడో, మానవుని పాపం క్రీస్తుని పాపినిగా చేసింది. పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన ఎక్కడ కానీ సుబుద్ధితో పాపం చేయలేదు. మట్టితో మనిషిని చేశాడు. అందుకే ఆదాము నా కుమారుడు అని చెప్పగలిగాడు. అతని నుండి ప్రారంభమైన సంతతి యావత్తు కూడా చెడిపోతూ రాగలిగాది. దుఃఖపడినట్లు బైబిల్ కూడా చెబుతూ ఉంది. అయితే మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటి తెలుసా? పాపమే ఎరుగని ఆయన, పాపం చేసినటువంటి వ్యక్తి యొక్క పాప ఫలితం ఏమిటంటే మరణమే, శాపమే, శిక్షే, నిత్య నరకాగ్నే. అందుకే దేవుడు లోకమని ఎంతో ప్రేమించెను. లోకమంతా చెదిరి ఉన్న వారందరూ కూడా పాపులే. అందుకనే పాప ఫలితముగా వాడు అనుభవించేది ఏదైతే ఉన్నదో అది ఆ వ్యక్తి అనుభవించకుండా ఉండటానికి వారి మీద ఉన్న ప్రేమను బట్టి దివిని విడిచాడు, భూమికి వచ్చాడు, దైవత్వాన్ని విడిచిపెట్టాడు, దీన శరీరాన్ని ధరించుకున్నాడు, శిలువ సింహాసనకు వెళ్ళిపోయాడు, మనుషులందరి పాపాన్ని తీసి తన మీద వేసుకోగలిగాడు. పాపము ఎరుగని ఆయన మన పాపాన్ని తన మీద వేసుకున్న కారణాన్ని బట్టి ఆయన పాపిగా చేయబడగలిగాడు. అందుకే ఆ తల్లి క్రీస్తుని ఉండనివ్వలేదు అక్కడ పరలోకంలో. 2025 సంవత్సరాల క్రితం ఆయన తల్లి అని చెప్పబడే పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేశాడు ఆయన. అదే పరిత్యాగం, అదే ఆ తల్లికి ఎడబాటు. భార్య భర్త పరిత్యాగం తీసుకుంటే ఎడబాటైపోతారు, దూరం వెళ్ళిపోతారు. మన పాపాన్ని ఆయన భరించుటను బట్టి మన పాపము తల్లి ఇంటిలో ఉండనివ్వలేదు. ఎందుకు తెలుసా? అది నీతికి నిలయస్థానం. నీతిమంతులు మాత్రమే అక్కడ ఉంటారు. అయితే మన పాపం ఆయన భరించుటను బట్టి ఆ పాపం ఆ తల్లి ఆ పరలోకములో ఉండనివ్వకుండా లోకం వరకు వచ్చేంత పని చేసి పెట్టగలిగాది. అందుకే నేను మీ తల్లికిచ్చిన పరిత్యాగ పత్రిక ఎక్కడా? పరిత్యాగ పత్రిక ఎడబాటును పుట్టిస్తుంది. ప్రేమమయుడు కదా, ఎంత ప్రేమమయుడు కదా. మన పాపాన్ని బట్టి ఆ తల్లికి మనం దూరం. అందుకే ఆయన మనలను నీతిమంతులుగా చేయటానికి పాపం ఎరుగని ఆయన మన కోసం ఏమైపోయాడు? పాపమైపోయాడు. అమ్మా, నీలో నీతి ఉంది, నీలో నీతి ఉంది. ఆ నీతే నీతికి నిలయస్థానమైనటువంటి ఆ తల్లి ఇంటికి వెళ్ళటానికి అవకాశం అనేది నీకు కల్పించబడ్డది. అది ఎవరి మూలాన? క్రీస్తు ప్రభు యొక్క మూలమున. ఆయన నీతిని ఇచ్చాడు, మన పాపాన్ని ఆయన భరించాడు. ఆ నీతిని తల్లి ఇంటికి మనల్ని పంపించడానికి అవకాశం ఇచ్చాడు. ఆ తల్లి ఇంటి నుంచి ఆయన ఇక్కడికి వచ్చేశాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. ఈ రాత్రి ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడైనా తల్లికి నీకు ఎడబాటు కలిగించే ఏదైనా ఒక్క బలహీనత ఉండినా, ఒక్క పాపం ఉండినా, అది తల్లికి నీకు తల్లికి పరిత్యాగాన్ని పుట్టిస్తుంది. అక్కడ అంటే ఎడబాటు అంటే ఆ తల్లికి నీవు దూరమైనట్లు. ఇంత బ్రతికి తల్లికి మనము దూరమైపోయే పరిస్థితుల్లో ఉంటున్నామంటే నిన్ను నీవు ఎంత మోసపరుచుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించుకో. ఎంత మోసపరుచుకుంటున్నావు? అటువంటి పరిస్థితి
మన జీవితము గుండా జరగకుండా ఉండునట్లు ఎప్పటికైనా ఏనాటికైనా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మనందరికీ వస్తుంది. ఆయన పిలుపు వచ్చినప్పుడు, తనువు చాలించినప్పుడు ఆ తల్లి ఇంటికి వెళ్ళేటువంటి ఆ నీతి నీలో ఉండాలి, ఆ శుద్ధత నీలో ఉండాలి. ఆయన పిలుపు వచ్చినప్పుడు ఆ నీతి శుద్ధత నీకు లేకపోతే, ఒకవేళ నీలో పాపమే ఉంటే, ఆ పాపాన్ని బట్టి పరిత్యాగం అంటే దానికి నీవు ఎడబాటు బైబిల్ చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు నువ్వు ఆలోచించు. బ్రతికితే 70, బలముంటే 80. ఆ తర్వాత ఎవడైనా వారి ప్రాణాన్ని గట్టిగా పట్టి పెట్టుకొని జీవించగలడా? ఎవడు జీవించలేడు. అందుకే నీ జీవితం కాదు. నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. యేసయ్య రాక ఎప్పుడో నీకు తెలియదు. ఈ రెండింటి మధ్య నీ జీవితం సాగిపోతూ ఉన్నది. ఏది నిన్ను ముందు దర్శిస్తుందో, ఏది వెనుక దర్శిస్తుందో నీకు తెలియదు. రాక దర్శించడానికి ముందు, మరణము దర్శించడానికి ముందే దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉంచి నిన్ను బ్రతకనిచ్చినప్పుడు ఇలా కూర్చోబెట్టి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అవసరమైన వాక్య సందేశాన్ని అందించేటప్పుడు వాక్య ఆధారాన్ని బట్టి దేవుడు కోరుకున్నంత శుద్ధతలోనికి రావటానికి నీ విషయంలో నీవే బాధ్యత తీసుకున్న వ్యక్తివైతే ఆ తల్లి నీకు సొంతం అవుతుంది. ఆ తల్లి నీకు సొంతం అవుతుంది. లేదనుకొని ఒక నామకార్థ క్రైస్తవుడుగా, ఒక నామకార్థ క్రైస్తవురాలుగా, ఒక ఆచారంలో పరిగెత్తే వ్యక్తిగా, లేక ఒక సంప్రదాయంలో పరిగెత్తే వ్యక్తిగా, లేక ఏదో ఒక సిద్ధాంతాలతో సాగిపోయే వ్యక్తిగా అలా నీ ఉండి ఆత్మీయతను నీ కాళ్ళతో తొక్కుతూ నువ్వు జీవించిన వ్యక్తివైతే తప్పనిసరిగా ఏ తల్లి ఇంటికి నువ్వు వెళ్ళలేవు. బైబిల్ చెబుతుంది. బైబిల్ ఒక మాట నీవు చూడు. పరమగీతం 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతం 6వ అధ్యాయం 9వ వచనం. నా పౌరమా, నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒక్కతే ఒకటి కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. షాలోమా. ఈ పరమగీతం 6వ అధ్యాయం 9లో చూస్తే, ఓ నా పౌరమా, నా నిష్కలంకురాలు ఒకతే, ఆ తల్లికి అది ఒకే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. ఇక్కడ మనం చూడగలిగితే తల్లి కనిపిస్తున్నది, ఆ తల్లికి ముద్దు బిడ్డ కనిపిస్తూ ఉన్నది. ఇది కనిపించే తల్లి నీకు జన్మ ఇచ్చిన తల్లి కాదు. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది దేవుడు మనకేంగా ఇచ్చాడు? తల్లిగా ఇచ్చాడు. ఆ పరలోక రాజ్యము నీకు తల్లిగా ఇచ్చాడు కాబట్టి ఆ తల్లికి నీవు ముద్దు బిడ్డగా ఉండాలి. ఒకటే కుమార్తె. కుమార్తె అనే మాట ఇక్కడ సంబోధించగలిగాడు అంటే స్త్రీ. పౌలేమన్నాడు? స్త్రీని సంఘానికి పోల్చగలిగాడు. అందుకే సంఘమైన, సంఘ వ్యవస్థలో ఒక విశ్వాసిగా ఉన్న నీవైనా ఆ తల్లికి ముద్దు బిడ్డగా నీవు కావాలి. ఎప్పుడు ముద్దిస్తాం తెలుసా? ప్రేమ పొర్లిపోయినప్పుడు ముద్దిస్తాం మనం. అదేవిధంగా పరలోకం అనే తల్లికి నీ విషయంలో ప్రేమ పొర్లిపోవాలి. మన విషయంలో ఆ తల్లికి ప్రేమ పొర్లిపోవాలి అంటే, దానికి మన ముద్దు బిడ్డగా కావాలి అంటే బైబిల్ ఏమన్నది? ఓ నా పౌరమా, నా నిష్కలంకురాల. పక్షి జాతిలో పావురం ప్రత్యేకించబడినది. అది ఒక పవిత్రమైనటువంటి పక్షి. అందుకే అబ్రహాము దాన్ని బలి ఇచ్చాడు. మోషే దాన్ని బలి ఇచ్చాడు. యోసేపు, మరియలు కూడా సిమియోను ప్రవక్త దగ్గరికి యెరూషలేముకు తీసుకువెళ్ళేటప్పుడు 2 పావురములు కూడా పట్టుకుపోయారు. పాత నిబంధన కాలములో ఇది ఒక పవిత్రమైన జీవి అని దానికి ముద్ర వేశారు. అందుకే నా పావురమా, నా నిష్కలంకురాల. ఈ ఆకాశ విశాలములో విహరిస్తున్నటువంటి పక్షి జాతిలో ప్రత్యేకించబడిన పక్షి పావురం. అది కలంకము లేని ఒక నిష్కలంకమైనటువంటిది. అటువంటి సృష్టిలో ఉన్న ఒక చిన్న ప్రాణి ఏ కలంకము లేక ఎంత నిష్కలంకంగా ఉంటున్నదో అదే రీతిగా
ఆ తల్లి అనే పరలోక రాజ్యానికి నీవు కూడా కలంకము లేని ఒక ముద్దు బిడ్డగా నీవు జీవించాలని బైబిల్ చెబుతుంది. ఒక నిష్కలంకమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం. బైబిల్లో దేవునికి ఇష్టమైంది ఏంటి తెలుసా? పరిశుద్ధత. దేవునికి చాలా ఇష్టమైంది పరిశుద్ధత. దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత ఎప్పుడు స్త్రీగా నీలో, ఎప్పుడు పురుషుడుగా నీలో ఉండడం జరగగలుగుతుందో ఆ తల్లికి నీవు ముద్దు బిడ్డ అయిపోతావు. ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను ఇష్టపడుతుంది, నిన్ను ఆహ్వానిస్తుంది. ఆ తల్లి తన దగ్గర నిన్ను ఉంచుకోగలుగుతుంది. ఇది భవిష్యత్తుకు సంబంధించిన ఆశీర్వాదం. అందుకే నీ శేష జీవితములో దేవుడు కోరుకున్నంత శుద్ధత నాలో ఉందా లేదా అని నిన్ను నీవే స్వపరీక్ష చేసుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. నీవు చూచే చూపు పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయ తలంపును పరిశుద్ధంగా ఉండాలి. నీ వేసే అడుగు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు చేసే పనులు పరిశుద్ధంగా ఉండాలి. నీ శరీరం అమర్చబడిన ప్రతి అవయవము కూడా పరిశుద్ధతలో అభ్యాసం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అటువంటి జీవితం ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉండగలుగుతుందో ఆ తల్లికి వారు ముద్దు బిడ్డ అయిపోతారు. ముద్దు బిడ్డ అయిపోతారు. ఈరోజు నువ్వు ఆలోచించు, దేవుడు కోరుకున్నది శుద్ధత మనకుందా? ఓ నా పౌరమా, నా నిష్కలంకురాలు ఒకతే, దానికి ఒకతే కుమార్తె, ఆ తల్లికి అది ముద్దు బిడ్డ. కలంకము లేని జీవితం నువ్వు జీవిస్తే నీ జీవితమే ఒక ప్రత్యేకం. ఆ పరలోకం నేను ఆహ్వానిస్తుంది. ఒకవేళ కలంకం కలిగిన జీవితం ఉంటే ఆ తల్లికి నీ కలంకం అనే జీవితమే ఆ తల్లికి నీకు మధ్యన ఒక పరిత్యాగాన్ని పుట్టించి దానికి నీవు దూరం, అది నీకు దూరం. ఈ ఎడబాటు ఎంత ఘోరం! చివరికి నీ పాదాల క్రింద ఉన్న పాతాళములోనికి వెళ్ళి చావని నీ ఆత్మ ఆరని అగ్నిలో కాలిపోతూ ఉంటుంది. ఇంత భయంకరమైన దుర్భర పరిస్థితి నీ జీవితంలో జరగకుండా ఉండునట్లు నీ విషయములో నీవే బాధ్యత కలిగిన దానివై, బాధ్యత కలిగిన వాడవై దేవుడు వినిపించే వాక్యాన్ని, గ్రహించే వాక్యాన్ని ఆధారంగా పెట్టుకొని దేవుడు కోరుకున్న శుద్ధతలో జీవించడం మంచిది. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఒక వ్యక్తి కానీ, క్రైస్తవ సమాజంలో ఒక కుటుంబము కానీ, క్రైస్తవ సమాజంలో ఒక సంఘం కానీ ఈ రోజున దేవుడు కోరుకున్నంత శుద్ధత కనబడలేకపోతూ ఉంటున్నది. వ్యక్తిలో, కుటుంబాల్లో, సంఘములో లోకానికి సంబంధించిన చెత్తను తీసుకుని వచ్చి చెత్త జీవితం జీవిస్తూ ఉంటున్నారు. మళ్ళీ క్రైస్తవులే. ఆ జీవితాన్ని దేవుడు ఎప్పుడు కోరుకునేవాడు కాదు. నువ్వు ఒక్కరోజు బ్రతికినా, ఒక్క సంవత్సరం బ్రతికినా, ఒక్క నెల బ్రతికినా పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధతలో చచ్చిపో. ఇదే పౌరుషం, ఇదే రోషం కలిగిన జీవితం. దానికే నీ జీవితాన్ని అంకితం చేసుకుని దేవుని యొక్క ప్రమేయాన్ని తీసుకుని అని చిత్తము చొప్పున జీవించడం నీ ధర్మం. అది ఈరోజు నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఆలోచించు. ఒక్కసారి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఏమన్నాడు తెలుసా? యెషయా 40వ అధ్యాయం ఒక మాట 25వ వచనంలో దేవుడు ఏమడుగుచున్నాడు తెలుసా? నీవు 40:25 నీవు ఇతనితో సమానుడవని మీరు సాటి చేయదురు, మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. లోకములో ఉన్న వ్యక్తులకు దేవుడు సవాలు విసిరేస్తున్నాడు. లోకములో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే నన్ను, పలానా వ్యక్తికి నీవు సాటి, ఎవరికైనా నన్ను చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభువు లోకములో పుట్టిన అవతార పురుషులకు ఆయన సాటి అనే వ్యక్తి అని ఎవడైనా చెప్పగలడా? ఎవడు చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? ఆయనకు సాటి ఎవడు లేడు. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే సాటి. అందుకే పరిశుద్ధుడు అడుగుచున్నాడు. పరిశుద్ధుడు అడుగుచున్నాడు అంటే అడిగే దేవుడు ఏమై ఉన్నాడు?
పరిశుద్ధుడై ఉన్నాడు తల్లి. నీవని కుమార్తెవు, నీవని కుమారుడవు. నీ తండ్రి పరిశుద్ధుడైనప్పుడు ఆయన కుమార్తెవని నీవు పరిశుద్ధురాలుగా ఉండాలి, నీవు పరిశుద్ధుడుగా ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు వారికి ఉన్న పరిశుద్ధతకు సమమైన పరిశుద్ధత కలిగి నీవు జీవించడం జరగగలుగుతుందో ఆ తల్లికి నువ్వు ముద్దు బిడ్డ అయిపోతావు. ముద్దు బిడ్డ. సరే, ఆ పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది మనకు తల్లి. ఆ యెరూషలేము అనే తల్లి ఇంటికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అంటే మొట్టమొదట పరిశుద్ధంగా మనం ఉండాలి. రెండవదిగా ఆ తల్లి ఇంటికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? అదే నువ్వు మార్కు సువార్త నీవు చూడు. బైబిల్ ఏం చెబుతున్నది అంటే, మార్కు సువార్త మీరు చదవకండి, నేను చెప్పేస్తాను. 11వ అధ్యాయం 2-3 వచనాల్లో మనము చూడగలిగితే ప్రభు ఏం చెప్పాడు అంటే, శిష్యులను పిలిచి, సమీప ప్రాంతాన కట్టబడిన గాడిద ఉంది, మీరు వెళ్ళండి, దాన్ని విప్పండి. ఎవడైనా కానీ విప్పేటప్పుడు అభ్యంతరం చేస్తే అది ప్రభువుకు కావాలని మీరు చెప్పండి. ఆ గాడిద మీద ఇది వరకు ఎప్పుడు ఎన్నడూ ఏ మనుష్యుడు కూర్చుండలేదు. ఇది ప్రభువు స్వయానా చెప్పినటువంటి మాట తాను పంపే వ్యక్తులకు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు విప్పబడిన గాడిదను కోరుకోలేదు, కట్టబడిందే కోరుకోగలిగాడు. ఎవడైనా అభ్యంతరం చేస్తే ప్రభువు కావాలని నా పేరు చెప్పండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఏ మనుష్యుడు ఎప్పుడు దాని మీద కూర్చోలేదు అని చెప్పగలిగాడు. ఇది ఎంతవరకు మంచిగానే ఉంది. దేవుడు పంపేవారు ఎవరో వారు పంపబడ్డారు. దాన్ని విప్పుతూ ఉండగా అభ్యంతరం చేసేవారు కూడా వచ్చారు. ప్రభువు కావాలని చెప్పారు. వెంటనే వారు ఊరక ఉండారు. అయితే తిరిగి ఆ గాడిదని తీసుకుని వచ్చి ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే దాని మీద వస్త్రం వేయబడ్డది. వస్త్రం వేసుకున్న గాడిద మీద యేసుక్రీస్తు దానిని తన వాహనంగా చేసుకోగలిగాడు. చేసుకున్న క్రీస్తు ప్రభుల వారు దాని మీద కూర్చున్న తర్వాత అక్కడ గాడిద తనను బట్టి ప్రయాణం చేయలేదు. కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆ గాడిద ప్రయాణం చేసింది. ఇప్పుడు మార్కు సువార్త 11:11 ఇప్పుడు చదవండి మీరు. గాడిద మీద కూర్చున్న క్రీస్తు ప్రభుల వారు గాడిదని బట్టి ప్రయాణం చేయలేదు, కానీ గాడిద దేవుడే ఎక్కడికి తీసుకెళ్లాడు అంటే 11:11 చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు వచ్చి ఆయన యెరూషలేమునకు వచ్చి చాలు అని యెరూషలేమునకు వచ్చి ఏ గాడిదనైతే దేవుడు తన వాహనంగా చేసుకున్నాడో దాని మీద కూర్చున్న తర్వాత గాడిద తనను బట్టి ప్రయాణము చేయకుండా కూర్చున్న వ్యక్తిని బట్టి ప్రయాణం చేశాది. యేసుక్రీస్తు గాడిదని ఎక్కడ తీసుకెళ్లాడు తల్లి? యెరూషలేం. అదే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, ఇది మనకు తల్లి. ఆ గాడిదని యెరూషలేముకు తీసుకువెళ్ళాడు. ఎప్పుడు తెలుసా? కట్టబడింది, విప్పబడ్డది, విప్పబడేది ప్రభు దగ్గరికి వచ్చేది, వచ్చిన దానికి బట్ట వేయబడ్డది, బట్ట వేయబడిన తర్వాత క్రీస్తు వాహనం అయ్యాది, క్రీస్తు కూర్చున్నాడు, క్రీస్తుని బట్టి ఆ తర్వాత ప్రభు దాన్ని నడిపించగలిగాడు. ఇవన్నీ జరిగిన తర్వాతనే క్రీస్తు దాన్ని యెరూషలేముకు తీసుకెళ్ళాడు. నీ జీవితంలో గాడిదలో జరిగిన పని ప్రతి మనిషిలో జరిగితే ఆయనే ఆ తల్లి ఇంటికి తీసుకెళ్తాడు. మనుష్యుడు ఎవరు? బైబిల్ గ్రంథంలో 4 గాడిదలు ఉన్నాయి. ఒక గాడిదకు ఉన్న గుణం ఇంకో గాడిదకి లేదు. అవన్నీ వివరించడానికి సమయం చాలదు. అయితే ఒక్క గాడిద గురించే మనం మాట్లాడుకుందాం. ఈ రోజున మన కంటికి కనిపించేటువంటి గాడిద, ఒక చాకలి వ్యక్తి దగ్గర ఉంటుంది గాడిద. దాని మీద ఒక పెద్ద మలినమైన మూట వేస్తాడు, రేవుకు తీసుకెళ్తాడు. తన మీద వేయబడినటువంటి మలినముతో కూడినటువంటి ఆ మూట బరువును అది భరిస్తూ సాగిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే దాన్ని మనం ఏమనవచ్చు తెలుసా? భారవాహిణి. భారాన్ని మోసేది అది. బైబిల్ ఏమన్నది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతిస్తా. ఆ గాడిద ఆ భారాన్ని మోస్తుంది. గాడిదకు పోల్చబడిన మనుష్యుడు పాపభారాన్ని మోస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు గాడిదను ఎవరికి పోల్చవచ్చు? మనిషికి పోల్చవచ్చు. గాడిదను గాడిదగాను అర్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవద్దు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే గాడిద మనుష్యునికి పోల్చబడగలిగాది. ఇప్పుడు గాడిద ఏమయ్యాది? కట్టబడ్డది. గాడిద ఏమయ్యాది తల్లి? ఇప్పుడు దేవుడు విప్పబడిన గాడిదను కోరుకున్నాడా, కట్టబడిన గాడిద కోరుకున్నాడా? కట్టబడిన గాడిదే. గాడిద మనుష్యుడయ్యాడు.
ఇప్పుడు ఈ గాడిద కట్టబడి ఉన్నది అంటే గాడిద, దానికి ఒక తాడు, అది ఎక్కడ కూడా వెళ్లకుండా ఉండటానికి దానికి ఒక రాయి కట్టేశారు. గాడిద మనిషి అయిన తర్వాత ఆ గాడిద కట్టబడిన తాడు ఏది? అది ఎక్కడికి వెళ్లకుండా తాడు చివరి భాగాన ఒక రాయి కట్టేశారు. ఆ రాయి ఏది? గాడిదేది? తాడేది? రాయేది? గాడిద మనుష్యుడే, ఆ తాడు పాపమనే త్రాడు, ఆ రాయి మరణమనే రాయి. గాడిదైన మనుష్యుడు పాపమనే తాడు చేత మరణమనే రాయికి కట్టబడిపోయాడు. అందుకే పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఈ రోజున గాడిదైన మనుష్యుడు పాపమనే తాడు చేత మరణమనే రాయికి కట్టబడిపోయాడు. అలాంటి వాడే నాకు కావాలి, వాణ్ణి నేను యెరూషలేముకు తీసుకెళ్ళాలి, ఆ తల్లి ఇంటికి వాణ్ణి తీసుకుని వెళ్ళాలి. బైబిల్ చెబుతుంది. ఈరోజు నువ్వైనా, ఈరోజు నేనైనా, మన పూర్వదినములలో మనము కూడా పాపం అనే త్రాడు చేత మరణమనే రాయి కట్టబడిపోయాం. ఆయన ప్రేమ మీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఉన్న కారణాన్ని బట్టి మనమంతా విప్పబడ్డాం, ప్రభు దగ్గరికి రాగలిగాం. మన సర్వ శరీరానికి కేంద్ర స్థానంగాను హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టుకోగలిగాం. ఆయనే ఈ రోజున మనం పాలిస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు. ఎక్కడికి? ఆ తల్లి ఇంటికి. ఆ తల్లి ఇంటికి నడిపిస్తున్నాడు. అమ్మ, నువ్వెంత ధన్యురాలు కదా, నువ్వెంత ధన్యుడువు కదా. ఆలోచించు. ఇంకా కట్టబడిన స్థితిలోనే నీ ఉండి ఉంటే, నువ్వు విప్పబడలేని పరిస్థితుల్లో ఉండి ఉంటే, ఆ పైనున్న యెరూషలేము అనే తల్లి ఇంటికి నువ్వు వెళ్ళలేవు. ఒకసారి నిన్ను స్వపరీక్ష చేసుకో. స్త్రీ అయిన నేను, పురుషుడైన నేను ఇంకా పాపమనే త్రాడు చేత మరణమనే రాయికి కట్టబడిన స్థితిలో నేను ఉంటున్నానా, లేక విప్పబడి స్వతంత్రంగా క్రీస్తులో జీవించే పరిస్థితుల్లో నేను ఉంటున్నానా? ఒక్కసారి ఆలోచించు. కట్టబడిన స్థితి అపాయకరమైనది. దేవుని కంటే ఎక్కువగా ఏదైనా నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు అంటే దాని చేత కట్టబడ్డావు. బైబిల్ ఏమంటుంది తెలుసా? పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభ వచనములు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచూ ఉంటున్నావు. నీ ఊరుములు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభీదేశం మండలాకార కలశం, సమ్మిళిత ద్రాక్షారసం దాని ఎందు వెలితి పడకుండునుగా. కానీ పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభ వచనములో మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఈ వాక్యం అంతటిలో కూడా ఒక్కటేంటి తెలుసా? నీ నాభీదేశం మండలాకార కలశం, సమ్మిళిత ద్రాక్షారసం దాని ఎందు వెలితి పడకుండునుగాక. ఇది నాభీదేశం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, ఈ సర్వ శరీరానికి మధ్య భాగాన ఉన్నటువంటి బొడ్డు భాగమును నాభీదేశము అంటారు. ఒక తల్లి ఒక బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ తల్లికి ఆ బిడ్డకు అంటుకున్న భాగాన్ని నాభి సూత్రము అంటారు, నాభి దేశము అంటారు. అయితే తల్లికి బిడ్డకు అంటుకట్టబడినటువంటి ఆ పేగు భాగాన్ని నాభి సూత్రము అంటారు. ఇప్పుడు ఆ తల్లిని ఆ బిడ్డను వేరు చేయాలి అంటే కత్తిని కానీ కత్తెరను కానీ ఉపయోగించాలి. అలా కత్తరించబడిన తర్వాత తల్లి నుండి బిడ్డ వేరవుతుంది, బిడ్డ నుండి తల్లి వేరైపోతుంది. ఒక ప్రత్యేకత అక్కడ వస్తుంది. ఒకవేళ తల్లితోనే బిడ్డ ఆ పేగు భాగముతో అలాగే ఉండగలిగితే బిడ్డ యొక్క ప్రాణానికి ఎంతో హాని. అందుకే వైద్య నిపుణత కలిగినటువంటి వ్యక్తులు, మంత్రస్వానులు కత్తిని ఉపయోగించి పేగును కత్తరించి తల్లి నుండి బిడ్డను వేరు చేసి ఆ బిడ్డ ఆరోగ్యంగా, ఆ బిడ్డ బ్రతకటానికి సహాయపడే పరిస్థితి కనిపించగలుగుతుంది. ఇది మనందరి నిజ జీవితంలో జరిగిన విషయమే. గాడిద ఏ విధంగా కట్టబడింది, విప్పబడిందో అదేవిధంగా తల్లికి మనకు అంటుకట్టబడిన నాభి సూత్రమని చెప్పబడే పేగు భాగం ఎలా కత్తరించబడి మన వేరు కాగలిగితేమో
అదే రీతిగా మన దేవాతి దేవుడు కూడా మనమందరం కూడా పాపముతో మనము సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, పాపముతో మనం అంటి పెట్టుకున్నప్పుడు, ఆ పాపము ఉన్న ప్రతి వ్యక్తి మీద మరణం పరిపాలిస్తూ వచ్చింది. అయితే అక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం, తల్లి నుండి బిడ్డ, బిడ్డ నుండి తల్లి వేరు కావటానికి ఆడ ఉపయోగించింది కత్తెర కానీ కత్తి కానీ. ఏది కత్తి, ఏది ఈ కత్తెర? పరమగీతం 4వ అధ్యాయం 2వ వచన భాగములో చూస్తే, నీ పలువరుస కత్తెర వేయబడినది. నీ పలువరుస కత్తెర వేయబడినవి. అసలు ఒక కత్తెరను గురించి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించగలిగాడు? తిరిగి మనము లూకాసు వార్త 22:38 చూడగలిగితే, యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చిన వెంటనే, ప్రభువా ఇక్కడ 2 కత్తులు ఉన్నాయని వారి చెప్పారు. వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? చాలును అన్నాడు. 2 కత్తులు ఉన్నాయి అని శిష్యులు చెప్పినప్పుడు వెంటనే ప్రభు చాలును అన్నాడు. అంటే ఒక పనికి ఇవి సరిపోతాయి అని. పరమగీతములో కనిపించే కత్తెరేది? లూకాలో కనిపించే కత్తులేవి? కత్తుల్లోనే కత్తెర ఉంది, కత్తెరలోనే కత్తులు ఉన్నాయి. 2 కత్తుల కలియక కత్తెర అవుతుంది. ఆ కత్తెర 2 భాగాలు చేస్తే 2 కత్తులు అవుతాయి. కత్తి దేని మీద పడినా 2 భాగాలు చేస్తుంది. కత్తెర మధ్యలోనికి ఏది వచ్చినా కత్తరించబడేది 2 భాగాలు చేసేస్తుంది. అసలు పరమగీతంలో ఈ కత్తెరేది? లూకాలో కనిపించే కత్తులేవి? కత్తుల్లోనే కత్తెర, కత్తెరలోనే కత్తులు ఉంటున్నాయి. ఒక కత్తి పాత నిబంధన గ్రంథం, 2వ కత్తి క్రొత్త నిబంధన గ్రంథం. ఈ 2 గ్రంథముల యొక్క కలిగతో కూడిందే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమే కత్తి, ఈ పరిశుద్ధ గ్రంథమే కత్తెర. నేనైనా నీవైనా పాపముతో మనం అంటుకట్టబడి ఉంటున్నాం. దేవుని వాక్యం అనే కత్తి నా మీద పడిన తర్వాత నాలో ఉన్న పాపాన్ని ఆ వాక్యం అనే కత్తి కత్తరించి నా పాపాన్ని కోసి పాపం నుండి నన్ను వేరు చేశాది. దేవుని వాక్యం అనే కత్తి నీ మీద పడగా నీలో ఉన్నటువంటి పాపాన్ని అది కత్తరించి పాపం నుండి నేను వేరు చేశాది. నీ నుండి పాపం వేరైపోయాది. బైబిల్ చెబుతుంది. అందుకే దేవుడు కట్టబడిన గాడిదను కోరుకున్నాడు. విప్పబడిపోవాలి. బైబిల్లో నాభి సూత్రం పేగు భాగం నుంచి రాశాడు అంటే కత్తరించబడి వేరు. దేవుని వాక్యం అనే కత్తి మన మధ్య పనిచేసిన కారణాన్ని బట్టియే మనం ఈ రోజున పాపము నుండి వేరై, మన నుండి పాపం వేరైపోయి ఈ రోజున క్రీస్తు ప్రభువులో ఆత్మీయతలో స్వతంత్రురాలుగా నీవు జీవిస్తూ ఉంటున్నావు. ఇది నీ జీవితంలో మర్చిపోవద్దు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, అలా మనం వాక్యము ద్వారా ప్రత్యేకించబడిన తర్వాత పాపము నుండి ప్రభు దగ్గరికి వచ్చేసాం. వచ్చిన వెంటనే గాడిద మీద ఏదైతే వస్త్రం వేయబడగలిగాదో, యెషయా 61:10 ఉంది, అదే రక్షణ వస్త్రం, అదే నీతి అనే బట్ట. కట్టబడిన గాడిద విప్పబడి ప్రభు దగ్గరికి వస్తే దేవుడిచ్చిన వస్త్రం అదే. నీ పాప కట్లలో నుంచి విడిపించబడి క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఈరోజు దేవుడి నీకు ఇచ్చిన వస్త్రం రక్షణ, నీతి. నువ్వు ధరించుకుని ఉన్నావు, దాన్ని కొనసాగిస్తూ ఉంటున్నావు. ఈ దేవుడు నీకు రక్షణ ఇవ్వగలిగాడు. ఆ దేవుడు ఆ రక్షణలో నీవు నిలవటానికి, ఆ రక్షణలో నువ్వు కొనసాగించటానికి, రక్షణ ఇచ్చిన దేవునికే నువ్వు వాహనమైపోవాలి. నీ హృదయ సింహాసనాన్ని ఆయనకి ఇచ్చేసేయాలి. నీ హృదయ తలుపు తెరవాలి. ప్రకటన 4లో యోహాను ఒక దర్శనాన్ని చూశాడు. యోహానుకు పరలోకపు యొక్క తలుపు ఒకటి తెరువబడి ఉండెను. నీవు ఇక్కడికి రమ్ము అని స్వరం యోహాను వింటున్నాడు. అంటే యోహాను చూచే దర్శనములో యోహాను కోసము పరలోకపు యొక్క తలుపు తెరువబడి ఉన్నది. అది యోహాను చూస్తూ ఉన్నాడు. యోహాను, నీ కోసం తెరువబడిన పరలోకపు యొక్క తలుపు, నీవు ఇక్కడికి వచ్చేసాయి. ఎంత చక్కని ఆహ్వానం. అసలుకు యోహానుకు ఎందుకు పరలోకపు తలుపు తెరువబడాలి, ఆ పరలోకం నుండి స్వరము నీవు ఇక్కడికి ఎక్కి రమ్ముని ఎందుకు చెప్పాలి అంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు యోహాను
యేసుక్రీస్తు ప్రభుల వారికి తన హృదయ తలుపు తెలిచి ఆయన తనలోనికి రానిచ్చాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే అతనికి పరలోక తలుపు తెరిచాడు. ఈ భూమి మీద నీ హృదయ తలుపు తెరచి నీ దేవుని లోపలికి రానిస్తే నీకు దేవుడు పరలోకపు తలుపు రానిచ్చి నా కుమార్తె రా, నా కుమారుడు రా అని ఆయన నిన్ను పిలుస్తాడు. ఈరోజు నువ్వు ఆలోచించు. నీ హృదయ తలుపు తెరిచి అని నీలో రానివ్వగలిగితే నీ హృదయ సింహాసనం మీద ఉంటాడు అని నీకిచ్చిన రక్షణను కాపాడుతూ ఆ రక్షణలోని నేను కొనసాగిస్తూ నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు తల్లి? యెరూషలేం. దాన్ని యెరూషలేముకు తీసుకెళ్ళాడు. నిన్ను కూడా పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది నీకు తల్లి. దీనిలో జరిగిన కార్యం నీలో నాలో జరగగలిగితేనే ఆ తల్లి ఇంటికి వెళుతాం, లేకపోతే మనం వెళ్ళం. అక్కడేమో నా పౌరమా, నా నిష్కలంకురాలా, ఆ తల్లికి అది ముద్దు బిడ్డ అయిపోయేది. అదిగో పరిశుద్ధమైన జీవితం. ఇక్కడికి వచ్చే లోపల కట్టబడిన కట్ల నుంచి విప్పబడి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకి రక్షణ అనే వస్త్రాన్ని ధరించి ఇచ్చిన ఆ రక్షణ కాపాడుకుంటూ దాన్ని కొనసాగించడానికి ఆ ఇచ్చిన దేవునికే వాహనమై నీవే నడిపించు ప్రభా నా జీవితాన్ని నీ చిత్త ప్రకారంగా అంటే ఇచ్చిన రక్షణ కాపాడగలడు, దాన్ని కొనసాగించగలడు. ఆయనే నేను చివరికి ఆ యెరూషలేముకు తీసుకువెళ్ళగలడు. ఈ కార్యము నీ జీవితంలో జరగాలి. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటున్నదో. సరే, ఆ తల్లి ఇంటికి వెళ్ళటానికి మూడవది ఏంటి తెలుసా? ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. ఆ తల్లి ఇంటికి వెళ్ళటానికి మూడవది ఏంటి తెలుసా? ఇస్సాకు తల్లి అయిన సారా, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. చూడండి, ఇక్కడ ఇస్సాకు రిబ్కాను తన తల్లి ఇంటికి తీసుకువెళ్ళాడు. తల్లి మూలవాక్యం మరిచిపోవద్దు. యెహోవా ఇలాగున సెలవిస్తుంటున్నాడు, నేను మీ తల్లికి ఇచ్చిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? అదే పైనున్న యెరూషలేం, పరలోకం. చరిత్ర చూడగలిగితే ఇస్సాకు రిబ్కాను తన తల్లి ఇంటికి తీసుకువెళ్ళగలిగాడు. ఎప్పుడు తీసుకెళ్ళాడు తల్లి ఇంటికి? ఇస్సాకు ఎవరో రిబ్కాకు తెలియదు, రిబ్కా ఎవరో ఇస్సాకుకు తెలియదు. ఎలియాజరు ద్వారా మెసొపొతేమియాలో ఉన్నటువంటి బెతీయేలు కుమార్తె అయినటువంటి రిబ్కా తీసుకుని వచ్చాడు. ఎలియాజరు ఒంటి మీద కూర్చోగలిగాది. అప్పటికే ఇస్సాకు పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎదురుపడిన ఇస్సాకు విషయంలో ఒంటి మీద కూర్చున్న రిబ్కా ఏమని అడుగుచున్నా తెలుసా? ఓ దాసుడా, ఎవరు మనకు ఎదురుగా కనిపించే ఈ వ్యక్తి? అన్నాడు కదా, అమ్మా ఇతడే నా యజమానుడు, నీకు కాబోయే భర్త, అతనికి నీవు భాగస్వామి, నీవే అతనికి భార్యవు కాబోతూ ఉన్నావు. ఆ మాట ఎప్పుడైతే వినగలిగాదో ఒంటె మీద కూర్చున్నటువంటి రిబ్కా ఒంటె మీద నుంచి కిందికి దిగింది. ఏం చేసింది అంటే తలకు ముసుగు వేసుకోగలిగాది. రెండు కార్యాలు అది ఇస్సాకుకు చూపించింది. ఒంటె దిగడం ఇస్సాకు చూచాడు, ముసుగు వేసుకోవడం ఇస్సాకు చూచాడు. ఆ రెండు విషయాల్లో రిబ్కాను ఇష్టపడిపోయాడు. రిబ్కా విషయంలో ఇస్సాకుకు ఇష్టమైంది ఒంటె దిగడం, తలకు ముసుగు వేసుకోవడం. ఒంటె దిగడంలో ఏమిటా ప్రత్యేకత? ముసుగు వేసుకోవడంలో ఏమో ప్రత్యేకత? ఇస్సాకు రిబ్కా విషయంలో అంత ఇష్టాన్ని పుట్టించాయా ఇవి రెండు? అతడే నీకు భర్త, నీవే అతనికి భార్యవు. విన్న వెంటనే ఒంటి మీద నుంచి దిగింది అంటే తనకు కాబోయేటుడు భర్త దగ్గర తన్ను తాను తగ్గించుకున్నది. విధేయత, ఒక వినయం. తన భర్త తానేని తెలిసిన తర్వాత ఒంటి మీదనే కన కూర్చుని ఉండి ఉంటే తన అంతరంగ అహంకారాన్ని ప్రకటించుకుని ఉండు, తన గర్వాన్ని ప్రకటించుకుని ఉండు. అయితే అక్కడ ఏమీ లేదు. ఒంటి దిగిందంటే తగ్గించుకోగలిగాది. తలకు ముసుగు వేసుకున్నదంటే, మీరందరూ తల ముసుగు వేసుకున్నారు. మీరు తల తిప్పకుండా తలకు మీరు ముసుగు అలా వేసుకున్నప్పుడు మీకు ఎదురుగా ఏది కనిపిస్తుందో ఆ ముసుగు ఎదురుగా ఉన్న దాని మీదనే మీ దృష్టి నిలుపుతుంది. కానీ ముసుగు ఇంకెక్కడ కానీ, కుడివైపుకు కానీ ఎడమవైపుకు కానీ నీ దృష్టి వెళ్ళనివ్వకుండా నీ దృష్టి నిలకడగా నిలుపుతుందో నీ వేసుకున్న ముసుగు. మీరంతా ముసుగేసుకున్నారు. నువ్వు తల తిప్పితే తప్ప
నువ్వు ఇలాగే నువ్వు తల ఇలా పెట్టుకుని ముసుగు వేసుకుంటే ఈ ముసుగు కుడివైపుకు వెళ్ళనివ్వద్దు నీ దృష్టిని. నీ ముసుగు ఎడమవైపుకు వెళ్ళనివ్వద్దు. నీకు ఎదురుగా ఏది ఉందో దాని మీదే నిలుపుతుంది నీ దృష్టిని ఆ ముసుగు. ఆ విధంగానే ఇస్సాకునే చూసింది. ముసుగేసుకున్న తర్వాత కుడి ఎడమలకు చూడలేదు. ఇస్సాకు అది ఇష్టమనిపించింది. అందుకే రిబ్కా, నా తల్లి ఇంటికి వెళ్ళిపోదాంరా, తల్లి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇది చరిత్ర, ఇది చరిత్ర. ఇందులోని ఆత్మీయత ఏమిటి? ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభుల వారికి పోల్చవచ్చు. ఎలా? బలి నిమిత్తం మోరియా పర్వతం వరకు వెళ్ళాడు ఇస్సాకు. యేసుక్రీస్తు కూడా బలి నిమిత్తం గొల్గొతా పర్వతం వరకు వెళ్ళిపోయాడు. అందుకనే ఇస్సాకుని క్రీస్తుకు పోల్చవచ్చు. రిబ్కా మీకందరికీ తెలుసు, ఎఫెసీ 5:31-33లో స్త్రీ దేనికి పోల్చబడి ఉన్నది? సంఘం. సంఘము అంటే నువ్వే, నేనే, మనమే సంఘం అంటే. ఈ రోజున స్త్రీ అని చెప్పబడే సంఘం, సంఘములో ఉన్నటువంటి మనం ఇస్సాకుకు పోల్చబడిన క్రీస్తు ప్రభువు దగ్గర మనం రిబ్కా లాగా ఆయన దగ్గర ఎప్పుడు కూడా మనము తగ్గి ఉండాలి. ఆయన వాక్యం దగ్గర తగ్గి ఉండాలి. అంటే దాని అర్థం దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. ఎప్పుడు కానీ దేవుని దగ్గర కానీ వాక్యము దగ్గర కానీ మన జీవితంలో దేన్ని బట్టి కానీ గర్వంగా అహంకారంగా ప్రకటించుకునే విధానం మన వ్యక్తిత్వంలో ఎక్కడ కూడా రానివ్వకూడదు. ఎక్కడ రానివ్వకూడదు. ఆయన నీ పెళ్లి కుమారుడు, నీవైన పెళ్లి కుమార్తెవు. రెండవ రాకడలో వరుడుగానే వస్తున్నాడు. నువ్వు వధువుగా సిద్ధపడేటప్పుడు నీ అలంకరణ ఏది అంటే విధేయతే నీకు ఒక ఆభరణం, విధేయతే ఒక అలంకారం, తగ్గించుకోవడమే ఒక ఆభరణం, తగ్గించుకోవడమే ఒక అలంకారం. ఇటువంటివి ఎప్పుడైతే దేవునికి ఇష్టాన్ని పుట్టించేటువంటి ఆత్మ సంబంధమైన ఆభరణములను అనగా దైవత్వానికి సంబంధించినటువంటి గుణములు ఏవైతే ఉంటున్నాయో అవి నీ నిజ జీవితంలో జరిగినప్పుడు అవే నీకు ఒక ఆత్మీయ ఆభరణాలుగా కనిపించినప్పుడు అప్పుడు ఇస్సాకుకు పోల్చబడిన యేసుక్రీస్తు ప్రభుల వారికి నీవు ఇష్టమని అనిపించగలుగుతావు. అప్పుడు ఆయన నిన్ను తల్లి అని చెప్పబడేటువంటి ఆ యెరూషలేముకు తీసుకెళ్ళిపోతాడు. బైబిల్ అదే చెబుతూ ఉంది. ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఈరోజు మన జీవితంలో ఒక తగ్గింపు, లోబడే విధానం, ఒక విధేయత మనలో ఉందా? ఒంటె మీదే కూర్చుని ఉంటే, ముసుగు వేసుకోకపోతే తర్వాత పరిస్థితి ఇస్సాకు విషయంలో, ఆమెను గురించిన విషయంలో ఎటువంటి ఆలోచన, ఎటువంటి నిర్ణయం ఉండునో మనకు తెలియదు. అయితే తన తల్లి శారా యొక్క గుడారంలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఇష్టం పుట్టించేది ఆమెలో కనిపించింది. అమ్మా, అయ్యా, ఈ రోజున నీ దేవునికి ఇష్టం పుట్టించేటువంటివి, దైవత్వానికి సంబంధించిన గుణములు క్రియాపూర్వకంగా నీ జీవితంలో నువ్వు చూపించిన వ్యక్తివైతే వాటిని చూచినటువంటి దేవాతి దేవుడు నిన్ను కూడా ఆ తల్లి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. బైబిల్ మనకు ఆ విధంగానే సెలవిస్తూ ఉంటున్నది. ఈరోజు నువ్వు గమనించు. పావురాను గురించి నువ్వు వినగలిగావు, గాడిదను గురించి నువ్వు వినగలిగావు, రిబ్కాను గురించి నువ్వు వినగలిగావు. ఈ మూడు సందర్భాలు చూస్తే తల్లినే చూపించింది, యెరూషలేమునే చూపించగలిగాయి. ఈరోజు నీ జీవితంలో వీటిలో జరిగిన కార్యాలు మన నిజ జీవితంలో జరగగలిగితే ఆ తల్లికి నువ్వు సొంతమైపోతావు, నువ్వు ముద్దు బిడ్డ కాగలుగుతావు. యెషయా 54వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని నీవు చూడు. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. గొడ్రాల పిల్లలు కననిదానా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము, జయగీతము ఎత్తుము, ప్రసవ వేదన పడనిదానా, ప్రసవ వేదన పడనిదానా, జయకీర్తనెత్తి, జయకీర్తన ఎత్తి ఆనందపడుము, ఆనందపడుము. సంసారి పిల్లల కంటే, సంసారి పిల్లల కంటే విడువబడిదాని పిల్లలు, విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని, విస్తారములగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిచ్చుచూ ఉంటున్నాడు. ఇదే మాట యెషయాలో ఉంది. ఇదే మాట గలతీ 4:26-27లో కూడా మనకు కనిపిస్తుంది. గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతము ఎత్తుము, సంతోషించు. పిల్లలు కననిది
ప్రసవ వేదన పడనిది దాని దగ్గరికి వెళ్ళి నీవు, అమ్మా నీకు పిల్లలు లేరు కదా, నువ్వు ప్రసవ వేదన పడలేదు కదా, నువ్వు గుడ్రలుగానే ఉంటున్నావు కదా, ఇది కాస్త నువ్వు సంతోషించి గంతులు వేయంటే వేస్తుందా? వేయలేదు. పిల్లలు కానంత వరకు గుడ్రాలుగా పిలువబడే ఆ తల్లి తన జీవితంలో ఎంత అవమానింపబడి, ఎంత నిందించబడి, ఎంతగా ఆమె జీవితంలో మానసికంగా కృంగిపోయి అలిసిపోయి సమస్యలిపోతుందో ఆ తల్లులకే తెలుసు, ఎవరికి తెలియదు అది. అలాంటి దాని దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు సంతోషించు, గంతులువే, జైగితమ ఎత్తు అంటే ఎత్తుతుందా? ఆ విధంగా చేస్తుందా? మళ్ళీ దానికి చెప్పబడుచున్నది ఒక మాట, పిల్లలు కలిగినటువంటి దానికంటే నీ పిల్లలు ఏమైపోతారు? విస్తారములగిపోతారు. అంటే ఒక భార్య ఒక భర్తను కలిగినప్పుడు వారి యొక్క సహజీవనములో మనం చూడగలిగితే వారి పిల్లలు పుడతారు. భర్తను కలిగి ఉన్న భార్య పిల్లలు పొందుకున్న తర్వాత దాని పిల్లల కంటే గొడ్రాలుగా పిలువబడే నీ పిల్లలు, పెనిమిటే లేకుండా ఉండే నీ పిల్లలు, విడువబడినటువంటి నీ పిల్లలు ఏమైపోతారు? విస్తారమైపోతారు. ఏంటి విచిత్రం? గొడ్రాలే, పెనిమిట్లేడు, కనలేదు, ప్రసవేదన చెందలేదు, పిల్లలు కలిగినటువంటి దానికంటే పిల్లలు పెనిమిటి లేనటువంటి నీ పిల్లలే ఎక్కువైపోతారు అని బైబిల్ చెబుతూ ఉంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనకు దేవుడు తల్లిగా ఏదిచ్చాడు అంటే పైనున్న యెరూషలేం, దానికి పెనిమిటి లేడు, అది ఎప్పుడూ ప్రసవేదన పడలేదు పరలోకం, దానికి భర్త లేడు, అది విడువబడినది. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గడియలో సర్వలోకములో చెదిరి ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఒక్కసారిగా లేచి ఆ తల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక తల్లికి ఉన్న పిల్లల కంటే దాని పిల్లలు ఎక్కువైపోతారని బైబిల్ చెబుతూ ఉంటున్నది. అందుకే యెరూషలేం గొడ్రాలుగా పిలువబడుచున్నది పైనున్న పరలోకం. దానికి పెనిమిటిలే, అది ప్రసవేదన పడలేదు, ఎప్పుడూ గర్భాన్ని ధరించలేదు. అందుకే సంసారి పిల్లల కంటే, అనగా భర్తను కలిగి ఉన్న భార్యకు ఎంతమంది పిల్లలు ఉండినా దాని పిల్లల కంటే భర్త లేకుండా, పెనిమిటి లేకుండా విడువబడిన గొడ్రాలుగా పిలువబడే నీ పిల్లలు ఎక్కువవుతారు. అంటే ప్రభువు రాకడలో సర్వలోకములో ఉన్న పరిశుద్ధులందరూ ఎత్తబడినప్పుడు దాని పిల్లలే ఎక్కువైపోతారు. బైబిల్ చెబుతూ ఉంది. నీకు తల్లిగా ఇచ్చినటువంటి ఆ నూతన యెరూషలేము పట్టణములో మనమంతరం కూడా దాని బిడ్డలమైపోతాం. నీ యోగ్యమైన జీవితాన్ని బట్టి ఆలోచించు. ఈరోజు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? దేవుడు మనకు తల్లిగా ఇచ్చిన యెరూషలేముకు ఎక్కడ కాని పరిత్యాగం అనేది మన జీవితంలో జరగకుండా ఉండునట్లు మనం కలంకము లేని ఒక నిష్కలంకమైన వ్యక్తులుగా, కట్టబడిన కట్ల నుంచి విప్పబడి క్రీస్తులో స్వతంత్రులుగా జీవించేటట్టుగా, భూమి మీద మనం ఉన్నంత వరకు ఆయన దగ్గర మనము తగ్గించుకొని ఇక మన దృష్టి క్రీస్తు మీదే నిలుపుకొని ఎక్కడ కాని కుడి ఎడమలకు మనము చూడకుండా, ఆ చూచే వాటి చేత ఆకర్షించబడకుండా, ఆకర్షించబడిన వాటి చేత పట్టబడకుండా మన దృష్టిని మన దేవుని మీదే మనం పెట్టుకున్న వ్యక్తులను కాగలిగినట్లయితే తప్పనిసరిగా ఆ తల్లి నీకు పరిత్యాగం ఇవ్వదు. ఆ తల్లి నిన్ను, నీలోని యోగ్యతను చూచి అది నిన్ను ఆహ్వానించుకోగలుగుతుంది, అక్కడి నిన్ను ఉంచుకోగలుగుతుంది. బైబిల్ మనకంత స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నది. ఎక్కడైనా ఒక చిన్న పాపం మన జీవితంలో రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాల తరబడి ఆ పాపాన్ని చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే ఆ పాపమే ఆ తల్లికి నీకు మధ్యన ఏం పుట్టిస్తుందంటే పరిత్యాగం, విడాకులు పుట్టిస్తుంది. నీ పాపం ఆ తల్లికి నీకు అది చేసేటువంటి నష్టం ఏమిటి అంటే ఆ పాపం ఆ తల్లికి నిన్ను దూరం చేస్తుంది, ఆ తల్లికి నిన్ను అది దూరం చేసేస్తుంది. అంత పరిస్థితి నీ నిజ జీవితం గుండా జరగకుండా ఉండునట్లు జాగ్రత్త కలిగి జీవించడం అది మన ధర్మమై ఉంటూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, బైబిల్లో ఒక మాట ఉంది. ఇర్మియా 13వ అధ్యాయం 20వ వచన భాగములో చూస్తే
చరిత్రగా చెప్పబడే ఏ విషయమైనా, అక్షరార్థంగా కనిపించే ఏ విషయమైనా అందులో దాగి ఉన్న ఆత్మీయ అర్థాన్ని మనం చేసుకోగలిగితే మన అంతరంగానికి అర్థవంతమవుతుంది. ఇర్మియా 13:20 చదువుకుందాం. కనులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. చూడండి, కన్నులు ఎత్తి ఉత్తరము నుండి వచ్చువాని చూడుడి. నీకు ఇయ్యబడిన మంద, నీకు ఇయ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద, నీ సౌందర్యం కలిగిన మంద ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? నీవు నీకు చాలు తల్లి. ఉత్తర దిక్కు నుండి వచ్చేటువంటి వారిని కన్నులెత్తి నీవు చూడుము. నీ మంద, నీ సౌందర్యం కలిగిన మంద ఎక్కడనున్నది? ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న క్రైస్తవ సమాజం ఉత్తర దిక్కు నుండి వచ్చేటువంటి వారి మీద మనం ఏం పెట్టాలి అంటున్నాడు? దృష్టి, కన్నులెత్తి చూడుము అంటున్నాడు. అసలు ఉత్తర దిక్కు నుండి ఎవరు వస్తున్నారు కన్నులెత్తి చూడటానికి? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అడిగితే దిక్కులు చూపిస్తావు ఈ సృష్టిలో నీవు. అయితే హిందూ దేశ పటాన్ని నువ్వు చూస్తే హిందూ దేశ పటములో ఉత్తరం ఏ దిక్కుంటుంది? పై దిక్కుంటుంది. దక్షిణం ఏ దిక్కుంటుంది? క్రింద భాగం ఉంటుంది. మీలో మీ ఇంటిలో హిందూ దేశ పటం అనేది ఉంటేగాన మీరు దాన్ని చూస్తే ఉత్తరం ఏ దిక్కు తల్లి? దక్షిణం ఏ దిక్కు? కింద ఉంటుంది. ప్రకృతి యొక్క దిక్కులు అలా పెట్టేస్తాం. అయితే ఉత్తర దిక్కు దావీదు అన్నాడు, యోబు అన్నాడు, ఉత్తరమున పనులు చేస్తున్న దేవుడు అంటాడు. దావీదు అంటాడు, యెహోవా ఉత్తర దిక్కున సభా పర్వతం మీద నీవు ఆసీనుడవై ఉంటున్నావు అని. కాబట్టి ఉత్తర దిక్కు పై దిక్కు, అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉంటున్నాడు. ఆ దేవాతి దేవుడు దూతల పరివారముతో ఉత్తర దిక్కు నుండేన రావడం అనేది జరుగుతుంది. దక్షిణం ఏమున్నది? మంద. అదే సౌందర్యం కలిగిన మంద. ఆ మంద ఈ భూమి మీద ఎలా ఏర్పరచబడగలిగాది? అపొస్తల కార్యం 20:28లో చూస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ మీద ప్రోక్షించినటువంటి రక్తం మానవ శరీర ఆత్మలకు అంటుకున్నటువంటి మాలిన్యాన్ని కడిగి క్రీస్తు రక్తం ప్రతి వ్యక్తిని పరిశుద్ధిని చేసింది. అందుకే అది సౌందర్యం కలిగిన మందగా తయారు కాగలిగాది. ప్రభునందు ప్రియమైన వారి సంఘం అనేది ఒక వ్యక్తి యొక్క మూలమున భూమి మీద స్థాపించబడినది కాదు. యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన తర్వాత సంఘం ఏర్పరచబడగలిగేది. అనగా ఆయన ప్రోక్షించిన రక్తము చేత ఎవడైతే వాని ఆత్మకు శరీరానికి అంటుకున్న మాలిన్యాన్ని కడుక్కొని ఎవడైతే శుద్ధుడైపోయాడో ఆ శుద్ధులైన వ్యక్తులందరూ కూడా ఒక స్థలంలో చేర్చబడిన తర్వాతనే ఇది మంద. అదే సౌందర్యం కలిగిన మంద. ఆ మంద ఎప్పుడు కానీ ఉత్తర దిక్కును చూడాలి. ఏమి చూడాలి? రెండవ రాకడలో తన దూతల పరివారంతో యేసుక్రీస్తు వస్తుంటున్నాడు అని క్రైస్తవ సమాజము తన దృష్టిని ఉత్తర దిక్కు చూస్తూ ఉండాలి. నేడైనా రేపైనా ఆ మీదటైనా యేసుక్రీస్తు ప్రభు రాక తప్పదు. ఆయన వస్తాడు. ఆయన వచ్చేటువంటి రోజుల్లో క్రైస్తవ బిడ్డలైన మీరు మీ యొక్క దృష్టి యావత్తు, మీ మనస్సు యావత్తు ఉత్తర దిక్కు నుండి వచ్చే దేవుణ్ణి చూడాలి. అదే మంద, అదే సౌందర్యం కలిగిన మంద. అందుకే ఆ మందను ఏమన్నాడు తెలుసా? పరమగీతం 1:8లో ఓ నారీమణి సుందరి అని అన్నాడు. నారీమణి సుందరి. ఆదామేమో నారి అన్నాడు, మణి అనలేదు. పరమగీతంలో చూస్తే నారీమణి అన్నాడు, అక్కడ నారి అన్నాడు. అయితే దేవుడు అతనికి భాగస్వామిగా ఇచ్చిన అవ్వ నారీ నుండి నారీ మణిలోనికి వెళ్ళిపోవాలి. మణి అంటే శ్రేష్టమైంది, అది విలువైంది. అయితే ఆమె తన భవిష్యత్తును ఒక విలువైనదిగా, ఒక శ్రేష్టమైనదిగా నడిపించుకోవలసింది బదులు ఆమె నారీతోనే జీవితం ప్రారంభించింది, నారీతోనే జీవితాన్ని ముగించగలిగాది. ఆమె నుండి ఉత్పత్తి అయిందే లోకములో చెదిరి ఉన్న సంతానం. అందుకే దేవాతి దేవుడు దివిని విడిచి భువికి రాగా, శిలువ సింహాసనం మీదకి వెళ్ళగా, రక్తాన్ని ప్రోక్షించగా, సంఘాన్ని సంపాదించగా, ఆ సంఘం ఈ రోజున నారీ మణిగా పిలువబడుతూ ఉంది. శ్రేష్టమైనది, సౌందర్యమైనది, మణిగా, విలువైనదిగా పిలువబడుచు ఉంటున్నది. బైబిల్ చెబుతూ ఉంది. ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుడి నీకు ఇచ్చిన శ్రేష్టమైన జీవితం, దేవుడి నీకు ఇచ్చిన జీవితం ఒక విలువైన జీవితంగా ఉండిపోవాలి. బైబిల్ ఏమంటుంది? ఆయన తన విలువైన రక్తాన్ని పెట్టి నిన్నేం చేశాడు? కొన్నాడు. నువ్వెవరి సొత్తు?
ఇప్పుడు నీ ఖరీదు ఎంత తెలుసా? క్రీస్తు ప్రాణమంతా. ఎందుకంటే ఆయన విలువైన రక్తాన్ని పెట్టి నిన్నేం చేశాడు? రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. ఆయన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొన్నాడు అంటే నీ విలువెంత? యేసుక్రీస్తు ప్రాణమంతా. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీ శేష జీవితంలో ఒక మనిగా, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నీవు ఉండాలి అని అమ్మా, అయ్యా, యేసయ్య కోరుతూ ఉంటున్నాడు. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మనం స్వతంత్రించుకొని భవిష్యత్తును మనం నడిపించుకోవటానికి మళ్ళను మనం సిద్ధపడడం ఎంతైనా మన జీవితానికి మంచిది. లేదని ఇంత దైవ వాక్యం చేత నువ్వు హెచ్చరిక పొంది కూడా వాక్యము ద్వారా నీవు స్పందించక నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన దాన్ని నీ విడిచిపెట్టకుండా ఆ పాప బలహీనతల చేత నువ్వు పట్టబడిన వ్యక్తివైతే ఆ బలహీనతలే ఆ తల్లికి నీకు మధ్యన ఒక పరిత్యాగ పత్రిక పుట్టి దానికి నీవు దూరం అవుతావు, అది నీకు దూరం అవుతుంది. ఆ తర్వాత నీవు దేనికి దగ్గర అవుతావు అంటే నిత్య నరకాగ్నికి దగ్గరైపోతావు. ఇంత జీవితము జీవించి అటువంటి స్థితి మనం వెళుతున్నాము అంటే మళ్ళీ మనం మోసం చేసుకుంటున్నాం. అటువంటి పరిస్థితి మన జీవితంలో జరగకుండా ఉండునట్లు జాగ్రత్తగా మనము జీవించడం ఉండాలి. మంచి సేవకులుగా పిలువబడేటువంటి దైవ సేవకులు ప్రసాద్ గారు ఏ శ్రమ, ఏ కష్టము మీకు పెట్టకుండా ఈ యొక్క ఆత్మపూర్ణమైన సందేశాలు అనేక మంది దైవ సేవకులు అభిషక్తులను పంపించి వారి మూలమున వెలువడేటువంటి వాక్యాన్ని నీకు అందించేటప్పుడు ఈ వాక్య ఆధారాన్ని బట్టి మార్పు చెందవలసిన వారు మార్పు చెందాలి, బలపడవలసిన వారు బలపడాలి, ఎదగవలసిన వారు ఎదగాలి, ఫలించవలసిన వారు ఫలించాలి, సిద్ధపడవలసిన వారు సిద్ధపడాలి. ఇవన్నీ కూడా సభలలో జరిగేటువంటి రీతిగా ఎప్పుడైతే దేవుడు వీటన్నిటిని కూడా మీ మధ్యన జరిగిస్తుంటుండగా నీకు దేవుడిచ్చిన అవకాశాలు నీవు సద్వినియోగం చేసుకున్న వ్యక్తివైతే తప్పనిసరిగా నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుతాడు. తప్పనిసరిగా నీవే ఆత్మీయమైన మేలు పొందుకుంటావు. నీవు జీవించే సమాజంలో అనేక మంది వ్యక్తులకు నీవు మార్గదర్శకమైన వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. దైవ వాక్యం అంత స్పష్టంగా నీకు తెలియపరిచేటప్పుడు ఎక్కడ కానీ నీ జీవితంలో నిర్లక్ష్యాన్ని చూపించకుండా, అజాగ్రత్త చూపించకుండా, సమయం ఉన్నప్పుడే, కాలం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేటప్పుడే ఇప్పుడే ఇక్కడే అంతరంగ పరివర్తన చెంది దేవుడు కోరుకున్నంత ఆత్మీయతలోనికి వెళ్ళడం నీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. దయచేసి కళ్ళు మూసుకుందాం. దయచేసి ఒక్కసారి లేచి నిలచి దైవ సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు. ఇప్పుడు నీవు ప్రార్థనాపూర్వకంగా కొన్ని మాటలు నీ దేవునితో మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పాపమే ఎరుగలేదు. ఆయన నీతిమంతుడు తల్లి. మనల్ని నీతిమంతుల్ని చేయటానికి, నీతికి నిలయస్థానమైన తల్లి ఇంటికి వెళ్ళటానికి పాపమే ఎరుగని ఆయన మన పాపాన్ని తీసుకుని ఆయన పాపి అయిపోయాడు. ఆ తల్లి ఇంటి నుంచి ఈ లోకానికి వచ్చేసాడు. ఎంత ఎడబాటో, ఎంత దూరమో. తల్లి ఇంటికి దేవుడు దూరమై లోకానికి వచ్చేసాడు. ఎంత దూరం! నరకానికి దగ్గరగా ఉన్న నిన్ను ఆ తల్లి ఇంటికి దేవుడు నిన్ను చేసేశాడు. ఆయన ప్రేమ ఎంత అంటే ప్రాణము పెట్టునంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమను నువ్వు గుర్తించి నేను పాపిని, దేవా నీవు నీతిమంతుడు, నువ్వు పవిత్రుడు, నీ పవిత్రత నాకిచ్చి నా పాపాన్ని నీవు తీసుకొని పాపము ద్వారా వచ్చే ఫలము నువ్వు అనుభవించావు. నీతిని బట్టి వచ్చే ఆ తల్లి ఇంటిని మాకిచ్చావు. దేవా నేను ఎంత ధన్యుడు, ధన్యురాలు. దేవా నీ కృతజ్ఞుణ్ణి అని గొంతెత్తి నీ దేవుని దగ్గర మొరపెట్టడం మంచిది కాదా? ఒక్కసారి మన రెండు చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన నువ్వు చేస్తావా? ఆ తల్లికి నేను ముద్దు బిడ్డగా కావాలి. గొడ్రాలుగా పిలువబడే దాని పిల్లలు విస్తారం, అందులో నేను కూడా ఒక వ్యక్తిగా ఉండాలి. దయచేసి ప్రార్థిద్దాం. చాలా మంది మౌనంగా ఉంటున్నారు.
నీ పెదవులు విప్పి హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. నీ చేతులెత్తి దేవుని సహాయాన్ని కోరు. బలమైన ఆయన హస్తం బలహీనమైన నీ చేతిని పట్టుకుని వినిపించిన వాక్యములో నిలిపి నిన్ను నడిపించి ఆయన యెరూషలేముకు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. ఏదో చేయాలని చేయొద్దు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. 1 నిమిషమైనా 2 నిమిషాలైనా హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. నేను మళ్ళీ చెబుతున్నా, నేడైనా రేపైనా మనము పోక తప్పదు, ఆయన రాక తప్పదు. ఆ పోక రాక మనకు తెలియదు. బ్రతికి ఉన్న కాలములో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరలోకానికి నిన్ను వెళ్ళనివ్వకుండా నీకు పరిత్యాగాన్ని ఇచ్చేటువంటి బలహీనతలు నీలో నుంచి తీసివేసి ఆ తల్లికి ముద్దు బిడ్డగా కావటానికి ఆయన కోరుకున్నంత శుద్ధత నాకు కావాలి తండ్రిని నువ్వు అడుగు. దేవుడు నీకు సాయం చేయగలుగుతాడు. మంచి యేసయ్య, మీ మంచి మాటలకై స్తోత్రములు. విలువైన శ్రేష్టమైన మీ మాటలే మా ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఆధారముగా ఉంటున్నాయి. నేనైనా మేమైనా మీ తల్లి ఇంటికి మేము వెళ్ళాలి అంటే మీరిచ్చిన విషయాలను తండ్రి ఏవైతే ఉన్నాయో మా నిజ జీవితంలో వాటిని పాటించి ఆ తల్లిని స్వతంత్రించుకొని ఆ భవిష్యత్తు ఆశీర్వాదం మీ బిడ్డలైన మా అందరికీ మీరు దయచేయమని క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవించిన మనతో నిత్యం నిరంతరం ప్రభువు రాక పర్యంతం సదాకాలం ఆయన దైవిక ప్రసన్నత తోడైయుండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి చాలా అద్భుతమైన దేవుని మాటలు దైవజనుల అభిషక్తుల ద్వారా మనం విన్నాం. ఆ మాటలు వింటుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమంది గుండెలు దర్శించాడో ఒకసారి చేయి చూపించగలరా? అసలు ఎప్పుడు విన్నని అద్భుతమైన మాటలు ఆ గ్రంథంలో అభిషక్తుని నోట పెట్టిన మాటలను బట్టి ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలను దేవుడు తీర్చేశాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా.